రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. సోనియా గాంధీ చెప్పినా డబ్బులకు ఆశపడి తనకు టికెట్ ఇవ్వలేదని చిన్నారెడ్డి ఆవేదన వ్యక్తం చేయగా మేఘారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎవరికి డబ్బులు ఇచ్చింది నిరూపించారని చిన్నారెడ్డికి మేఘారెడ్డి సవాల్ విసిరారు. చిన్నారెడ్డి క్రమశిక్షణ తప్పి మాట్లాడారని హైకమాండ్కు ఫిర్యాదు చేస్తామన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకుని మళ్ళీ వచ్చిన వాళ్ళకి వేసినారు. ఇదా కాంగ్రెస్ పార్టీ, ఇదా రాజకీయం. గన్పూర్ కూడా అదే మాదిరి జరిగింది. ఇన్ని తప్పు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. టికెట్ పొందిన వ్యక్తితో డబ్బులకు ఆశపడి నా టికెట్ ను పక్కకు పెట్టారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. చిన్నారెడ్డి గారు గోపాల్పేటలో ఒక కార్యక్రమం ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓపెనింగ్ పోయిండు. మొట్టమొదటి తప్పు చేసిండు. ఆల్రెడీ ఆడ 4 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంది. సో సెకండ్ ఇంకో ఆఫీస్ తెరిచి ఆయన వర్గంతో చేయడానికి పోయి మొదటి తప్పు చేస్తున్నాడు. సో ఆ తప్పుతో పాటు కొన్ని గవర్నమెంట్ మీద, ముఖ్యమంత్రి గారి మీద, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. కాబట్టి దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఆయన 2-3 విషయాలు మాట్లాడాను. ఒకటి, కాంగ్రెస్ పార్టీ నాకు సీట్ ఇస్తే నేను మొత్తం డబ్బులు ఇచ్చి రీప్లేస్ చేసిందనే దాని మీద మాట్లాడుతూ సోనియా గాంధీ గారు ఆయనకు టికెట్ ఇస్తానంట. అప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని మార్చి మళ్ళీ నాకు ఇచ్చిండు. కొంతమంది ఢిల్లీలో, కొంతమంది హైదరాబాద్లో డబ్బులు తీసుకొని ఇచ్చిందని చెప్తున్నాడు. సో నేను ఏం చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో నేను క్రమశిక్షణతో ఉన్నానని చెప్పే మీరు, ఒకవేళ మాజీ ఎమ్మెల్యే గారు జయరాములు గారు ఉన్నప్పుడు నీ యూత్ కాంగ్రెస్ కోటలో ఆయనను కాదని నీకు టికెట్ ఇచ్చిండ్రు, మళ్ళీ డబ్బులు ఇచ్చే తెచ్చుకున్నావా? దాని తర్వాత 8 సార్లు నీకు బీఫామ్ ఇస్తే డబ్బులు ఇచ్చే తెచ్చుకున్నావా? ఫస్ట్ మీరు ఒప్పుకోండి, కాంగ్రెస్ పార్టీలో డబ్బులు ఇస్తే బీఫామ్లు వస్తాయని నువ్వు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటా. సో ఇవన్నీ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తీవ్రంగా ఖండిస్తూ